జనసేనని నమ్మితే మీ కష్టాలని ఎలా తీరుస్తామని ఒక మాటలు చెప్పాలంటే దీన్ని ఒక సిల్క్ సిటీగా చేసి పెడతాం చెప్పడం. ఏడాదికి ఒక 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగే పట్టు చీరల వ్యాపారం నానాటికి పడిపోతూ 20 కోట్లు కూడా జరగని పరిస్థితి నెలకొంది. గత వైకాపా ప్రభుత్వంలో చేనేత రంగం అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రంగం పునర్వైభవానికి చర్యలు చేపట్టింది. పీఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో చేనేత రంగానికి 15 కోట్లు కేటాయించనుంది. దీనికి గాను చేనేత జోడి శాఖ అధికారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిధుల మంజూరులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వాటి ప్రతిపాదనలు వివరాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉప్పాడలో 80 లక్షలతో నాణ్యతా పరీక్ష కేంద్రం, 60 లక్షలతో మెగా షోరూం. కొత్తపల్లిలో 1 కోటి రూపాయలతో డిజైన్ స్టూడియో, 80 లక్షలతో చీరలు, జాకెట్లు కుట్టే యూనిట్. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో 55 లక్షలతో స్క్రీన్ పెయింటింగ్ కేంద్రం, 50 లక్షలతో షోరూం. 60 లక్షలతో చేనేత సొసైటీ భవనాల ఆధునీకరణ, 2.50 కోట్లతో పట్టుకు రంగులేసే యూనిట్. దుర్గాడలో 80 లక్షలతో గార్మెంట్ మేకింగ్ యూనిట్, 50 లక్షలతో శారీస్ షోరూం. చందతిలో 55 లక్షలతో శారీస్ స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్. గొల్లప్రోలులో 50 లక్షలతో హోమ్ ఫర్నిషింగ్ యూనిట్. 1.50 కోట్లతో శిక్షణ కేంద్రం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి సంతోషంతో చేనేత కార్మికులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బట్టలు కొనుక్కున్నప్పుడు ఎమ్మికనూరులో ఆ చేనేత కార్మికులు వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పాపం ఆవేదన కలిగించింది నాకు. వాళ్ళకి కానీ కొంచెం చిన్నపాటి వెసులుబాటు కల్పించి, ఆర్థిక వెసులుబాటు కల్పించి ఈ వాళ్ళని రాజకీయంగా వాడుకొని వదిలేయకుండా నిజంగా అండగా నిలబడితే, ముఖ్యంగా చేనేత ఆధారిత కులాలకు కానీ కుటుంబాలకు కానీ వాళ్ళు ఏమడుగుతారంటే మాకు ఏం ఎక్స్ట్రా డబ్బులు వద్దు, మమ్మల్ని పని చేసుకునే అవకాశం కల్పించండి. ఉదాహరణకి ప్రభుత్వం తీసుకునే మగ్గాలు కూడా మీకు సొంత ఇల్లు ఉంటేనే మీకు ఇస్తామంటే సొంత ఇల్లు ఎంతమందికి ఉంటుంది? సొంత ఇల్లు అనేది అది ఎప్పటికీ తీరని కల చాలా మందికి. అలాంటి సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత మగ్గం ముందు కడుపు నింపుకోవడానికి ఒక మగ్గం ఉంటుంది. మేము కలెక్టివ్గా మేము చిన్న షెడ్లు పెట్టుకుని అందరూ మగ్గం పెట్టుకుంటాం. అలాంటి కూడా మమ్మల్ని గుర్తించలేదండి. ఇలాంటివన్నీ నిజంగా ప్రభుత్వాలు చేస్తే నిజంగా చాలా మందికి కన్నీళ్ళు తుడిచిన వాళ్ళు అవుతారు.